భారత మాజీ ప్రధాని భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి వేడుకలను ఈ నెల 28న నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జయంతి ఉత్సవాల కమిటీ ప్రకటించింది. శుక్రవారం శంకరమఠంలో జరిగిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుడు కేశప్రగడ నరసింహమూర్తి, కన్వీనర్ చెరువు రామకోటయ్య కార్యక్రమ వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం 9:30 పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 10 గంటలకు దస్పల్లా హోటల్లో ప్రధాన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించనున్నారని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నట్లు తెలియజేశారు. నా పేరు కేశప్రగడ నరసింహమూర్తి. మనం గత కొంతకాలంగా మన భారత మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు భారతరత్న శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు మన ఆంధ్రుడు అవ్వడం, వారి దేశానికి దిశ తీసుకురావడం అనేది జరిగింది. అప్పటికి భారతదేశం తాలూకా పరిస్థితి చాలా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్న సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండి ప్రజలకి దేశం అయోమయ స్థితిలో ఉన్నప్పుడు వారి తాలూకా చాణక్య చతురతతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం, సంకల్పంతో ఎన్నో కష్ట నష్టాలను నోర్చి 5 సంవత్సరాల కాలం పాటు పూర్తిగా ప్రధానమంత్రిగా చేసిన మొట్టమొదటి తెలుగు బిడ్డ శ్రీ పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తిని కాలమాన పరిస్థితుల దృష్ట్యా తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోవడం, తెలంగాణ ప్రభుత్వం వారిని గుర్తించి వారికి శత జయంతోత్సవాలు కూడా చేయడం జరిగింది. ధర్మిల పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ వారు వారికి భారతరత్న ఇచ్చి పురస్కరించడం జరిగింది. అప్పుడు కూడా విశాఖపట్నంలో దస్పల్లా హోటల్లో మనం పివి నరసింహారావు గారి తాలూకా జయంతి ఉత్సవాల్ని భారతరత్న ఇచ్చిన సందర్భంగా మనం దాన్ని కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని అప్పటి కన్వీనర్ అయినటువంటి పివి నారాయణ గారి ఆధ్వర్యంలో మనం చేశాము చక్కగా. దానికి వారి మనవడైనటువంటి సుభాష్ గారు కూడా వచ్చి ప్రసంగించడం జరిగింది. అయితే ఈ విశాఖపట్నంలో మనం మొట్టమొదటిసారిగా వారి తాలూకా విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మొట్టమొదటిసారి మన విశాఖపట్నంలోనే అటువంటి కార్యక్రమాన్ని చేయడం. ఆ తర్వాత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు చెప్పినా అన్ని ప్రభుత్వాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా ఎవరూ కూడా పక్క రాష్ట్రంలో చేసినప్పటికీ కూడా మన రాష్ట్రంలో కనీసం దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ సంవత్సరం కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ విగ్రహాన్ని కొంచెం మీరు రిపేర్ వర్క్ అది ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు, దాన్ని కొంచెం ఊడిపోతున్న టైల్స్ చేయడం, పెయింటింగ్ చేయడం, ఆ ల్యాడర్ని దాన్ని కూడా సక్రమంగా చేయండి అని చెప్పాం. కానీ వారు దాని మీద ఎటువంటి కూడా స్పందన లేదు, చేయలేదు. కానీ మా కమిటీ వాళ్ళమే, పివి నరసింహారావు జయంతోత్సవాల కమిటీ విశాఖపట్నంలో ఉన్న అనేక మంది ప్రముఖులు, రామకోటయ్య గారు, చరణ్ కుమార్ గారు, కానా గారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మనం చెయ్యాలి అనే సంకల్పంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే విగ్రహానికి పూర్తి మరమ్మతులు చేయించి దాన్ని ఘనంగా చేయాలని నిర్వహించుకున్నాం. దానికి మన మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు వారికి ఎన్నో కార్యక్రమాలు, ఇంట్లో శుభకార్యం ఉన్నప్పటికీ కూడా వారి తాలూకా కన్సెంట్ని నిన్న పొద్దున్న తెలియజేయడం జరిగింది. రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా అంబేద్కర్ గారు ఉండి రాజ్యాంగాన్ని రాస్తే భారతదేశాన్ని రక్షించినటువంటి వారు భారత మొట్టమొదటి ప్రధాని పివి నరసింహారావు గారు. రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని మనకు అప్పగిస్తే మన దేశంలో అభివృద్ధి శూన్యమయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, అనుకోని పరిస్థితిలో ప్రధానమంత్రిగా పదవిని చేపట్టారు. ఆయన 1971 నుంచి 74 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత 80వ సంవత్సరంలో వారు 78వ సంవత్సరంలో వారు పార్లమెంటుకి ఎన్నికయ్యి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వివిధ పదవులు, అంటే దేశంలో 53 క్యాబినెట్ పదవులు ఉంటే దరిదాపుగా
15 నుంచి 18 క్యాబినెట్ పదవులు నిర్వహించినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. ఏ క్యాబినెట్ పదవి నిర్వహించినా దాన్ని సస్యశ్యామలంగా అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసినటువంటి మహామనిషి. అలాంటి మహామనిషి భారతరత్న అయి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు సంతోషకరంగా చూసినటువంటి ఆర్థిక సంస్కరణల మహానేత పివి నరసింహారావు గారు. వారు ఉద్భవించినటువంటి ఈ ప్రదేశంలో, ఈ భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో మేమంతా కూడా ఎంతో సంతోషంగా వారి యొక్క జయంతిని నిర్వహించుకోవడానికి జయంతికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీకి అధ్యక్షులుగా శ్రీ కేశవరాడు వెంకట నరసింహమూర్తి గారు, బచ్చిమూర్తి గారు అంటే అందరికీ తెలుస్తుంది, వారు అధ్యక్షులుగా ఉన్నారు. దానికి సెక్రటరీగా వేదుల హనుమంతరావు గారు ఉన్నారు. అలాగే కోశాధికారిగా శ్రీ దశరథరామయ్య గారు ఉన్నారు. మేమంతా కన్వీనర్స్గా ఉన్నాం. పివి నరసింహారావు గారు బ్రాహ్మలే కానీ బ్రాహ్మణి కాని వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ రోజున 80 కోట్ల మందికి చేశారు. కాబట్టి బ్రాహ్మణ సంఘానికి దీనికి సంబంధం లేదు. పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాల కమిటీ మాత్రమే. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ చేసేటువంటి ఈ కార్యక్రమం, దశపల్లా హోటల్లో చేసేటువంటి కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేస్తున్నటువంటి కమిటీ పివి నరసింహారావు గారి జయంతి కమిటీ. ఆ కమిటీకి అధ్యక్షులు నరసింహమూర్తి గారు మాత్రమే. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పివి నరసింహారావు గారిని గుర్తించి వారి కార్యక్రమాలను చేయాలి, వారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రపంచం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఉన్నటువంటి ఆలోచనలు ఏంటైతే ఉన్నాయో వాటిని ప్రజలందరికీ తెలియజేయాలనే తాపత్రయంతో నరసింహమూర్తి గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన మేమందరం హర్షించి ఆయన వెనక కన్వీనర్లుగా ఉండి పనిచేస్తున్నాము. వారు చేస్తున్నటువంటి కృషి మర్చిపోలేంది. పైగా ఈ కమిటీకి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని పిలుస్తున్నాం. అందరికీ కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకుల్ని పిలిచాం. వారందరూ వచ్చి వారి యొక్క సంఘటిత భావాన్ని తెలియజేశారు. ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు భరత్ గారు ఎంతో బిజీ ప్రోగ్రామ్స్తో వారు హైదరాబాదు, విశాఖపట్నం, అమరావతి ప్రాంతాలు, ఢిల్లీలో తిరుగుతున్నా కూడా ఈ ప్రోగ్రాం కోసం తప్పకుండా నేను ఇక్కడ ఉంటానని చెప్పి ఆయన ముఖ్యంగా ముందుకు రావడం జరిగింది. అలాగే మన జీవీఎల్ నరసింహారావు గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా చాలామంది రాజకీయ నాయకులు, జనసేన నాయకులు, అలాగే బీజేపీ నాయకులు మాధవ్ గారు అందరూ పాల్గొంటున్నారు. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, ఒక అణగదొక్కినటువంటి కొంతమంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ఆలోచన చేయాలనే దానికోసం కొంతమంది చేస్తున్నాం.